అసలు మనం ఓటర్గా ఉండాలి అంటే మనకు కావలసినటువంటి అర్హత ఏమిటి? రాజ్యాంగం ఏం చెప్పింది, ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏం చెప్పింది అన్నట్లయితే నీకు 18 సంవత్సరాలు నిండిన భారతదేశ పౌరుడు అయి ఉండాలి, ఆ నియోజకవర్గంలో సాధారణంగా నివసించేవాడై ఉండాలి అనేటువంటి ఈ రెండే కదా. కానీ ఈ రోజున ఏమడుగుతున్నారంటే 2002లో మీ తాతదో మీ అమ్మదో మీ అమ్మమ్మదో ఓటర్ నీకు గనక ఓటు లేకపోతే వాళ్ళదైనా ఓటు తీసుకురా అంటున్నారు. కారణం ఎందుకు అవసరం వచ్చింది? నాకు 18 ఏళ్ళు నిండిని, భారతదేశంలోనే నేను పుట్టాను, నాకు ఓటు కావాలి అంటే, లేదు నా ఓటు నిలబెట్టుకోవాలి అంటే 2002కి నేను ఎందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది? మనకు తెలుసు, ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ఉన్నది, పాస్పోర్ట్ యాక్ట్ ఉన్నది, రాజ్యాంగం ఉన్నది, కొన్ని చట్టాలు ఈ విషయాలను చర్చిస్తూ ఉన్నాయి. ఆయనకి ఓటు తీసేశారు. ఓటు తీసేయటమే కదా, అక్కడ ఏం జరిగిందంటే ఆయన కూతురు అమెరికాలో నివసిస్తూ ఉంది, ఆమె పెళ్లికి ఈయన వెళ్దాం అనుకున్నాడు, అప్లికేషన్ పెట్టుకున్నాడు. నీ ఓటు తీసేసావు, నీకు ఓటు లేదు కాబట్టి నీకు పాస్పోర్ట్ ఇవ్వను అన్నారు. ఏంటో మా తల్లిదండ్రుల దగ్గర ప్రొఫెసర్లుగా పనిచేశారు, నాకు వచ్చింది ఎందుకంటే మా మనవడు 2 సంవత్సరాలకి ముడితే ఆడికి 6 నెలలకి పాస్పోర్ట్ వచ్చింది. బహుశా ఓటు ఏది నీకని అడగలేదా అని సంతోషం అనుకున్నాను నేను. అంతే, నీకు ఓటుకి పాస్పోర్ట్కి సంబంధం ఏంటి? నీకు ఓటు కావాలంటే 18 సంవత్సరాలు కదా నిండాలి, పాస్పోర్ట్ కావాలంటే నీ పుట్టుకు చాలు కదా. ప్రతి భారతీయ పౌరుడు ఓటుకు అర్హుడే కదా ఉంది. దీనికి ఏమన్నా నీకు ఓటు ఉంటేనే భారతీయ పౌరుడివి, లేకపోతే నువ్వు పౌరుడు కాదు అని డిక్లేర్ చేసేటువంటి పరిస్థితికి ఈ భారతదేశంలో పోతుంది అనేటువంటి కూడా మనం గమనించాలి. ఇప్పటికీ అస్సాంలో చాలా మందికి ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి వెల్ఫేర్ మెజర్స్ అన్ని నీ గనక ఓటు లేదు కాబట్టి నీకు తీసేస్తున్నాం అని చెప్పి ప్రకటన చేస్తా ఉన్నారు. ఆర్టికల్ 5 కానివ్వండి, లేదు ఆర్టికల్ 326 అంటే 18 సంవత్సరాలు ఉండేటువంటి అది చెప్పింది కానీ, లేదా సెక్షన్ 19 ఆఫ్ ప్రజా ప్రాతినిధ్య చట్టం కానీ, వీటన్నిటిలో చెప్పిన వీటన్నిటికీ వ్యతిరేకంగా చేసి ఏంటి దీనికి ఉన్నటువంటి కారణం? అది ఇందాక చెప్తే మనందరం అనుకుంటున్నాం, ఇంతవరకు ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి కావలసిన అందరిని ఎన్నుకోరు, వెళ్ళాడు వాళ్ళకి కావలసిన ఓటర్లని ఎంపిక చేసుకుంటారు, తద్వారా వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకుంటారనేటువంటి ఒక రాజకీయ ఆలోచన, రాజకీయ కుట్ర ఇక్కడ ఉన్నదటువంటి తప్పితే మరొకటి కాదు. మా సుప్రీంకోర్టు వాళ్ళు ఏంటంటే ప్రధానికి జాతి భద్రత అనగానే వాళ్ళకి పొడుచుకొస్తుంది ఏంటో. అసలు ఈ భారతదేశ జాతికి అభద్రత ఎక్కడి నుంచి ప్రమాదం ఉన్నది అని చూస్తే భారత ప్రజల నుంచి మాత్రం లేదు, గ్యారంటీ అది. మరి ఎవరి నుంచి ఉన్నది? ఈ రోజున ఎవరైతే మనం పరిపాలిస్తున్నారో వాళ్ళ నుంచే ఈ జాతి భద్రతకి ప్రమాదం ఉన్నది అనేటువంటిది మనం చెప్పాల్సిన బాధ్యత, సుప్రీంకోర్టు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ప్రధానికి జాతి భద్రత నీడేం చెప్తే వాడికి స్టాంపు గుద్దటం ఈ సుప్రీంకోర్టు వాళ్ళకి అలవాటు అయిపోయింది అనేటువంటి కూడా మనం గమనించాలి. నల్ల కోట్ వేసుకున్నాడే జడ్జి అవుతాడు అనుకునే వాళ్ళు మేము ఇంతకుముందు, కానీ ఈ రోజు జడ్జి అవ్వాలంటే కాషాయ కోట్ వేసుకుంటేనే జడ్జి అయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున భారతదేశంలో వచ్చింది. దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలంటే అవసరం కూడా ఉన్నది. అన్ని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ చేతులు పెడితే ఏంటి పరిస్థితి? మొన్నదాకా చేసిన HDFC బ్యాంక్ చైర్మన్ అయిపోయాడు, రిటైర్ అయినమ్మటే. ఈయనకేదో పదవిస్తారు. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం ముందు సాగిలు పడేటువంటి వాళ్ళంతా వీళ్ళు అయినప్పుడు ఎవరి హక్కుల్ని వీళ్ళు రక్షిస్తారని మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇది ఏదో సాధారణంగా జరిగేది కాదు, దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. ఎవరైతే ఈ రోజున ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని ఈ దేశానికి సంబంధించినటువంటి పౌరులు కాదు అనేటువంటి నిర్ణయం చేసేటువంటి పరిస్థితికి ఇది దాపురిస్తా ఉన్నది. ఇది మనం ప్రజలను నిలబెట్టడం, వాళ్ళ ఓటు హక్కు నిలబెట్టుకునే దానికోసం మనం న్యాయవాదులుగా మనం సహాయం చేయటం కాకుండా ఇది వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ కుట్రని, ఈ కుతంత్రాలను కూడా మనం ప్రజల్లో సమాజానికి మనం తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నదని చెప్తూ